राधिकायै तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ నెల 11వ తేదీ సెప్టెంబర్ 11 శ్రీ రాధాష్టమి, శ్రీమతి రాధారాణి యొక్క జన్మదినము, ప్రకట తిథి, ప్రకటమైన రోజు. నిజానికి శాస్త్రం ఏం చెప్తుంది ఈ యొక్క రాధారాణి యొక్క జన్మ రహస్యం గురించి? సర్వసాధారణంగా ఈ లోకంలో ఎవరైతే శాస్త్రాధ్యయనం గురించి సరిగా అవగాహన లేదు, శాస్త్రం యొక్క గూఢమైన రహస్యం గురించి తెలియదు, అటువంటి వాళ్ళే రాధారాణి యొక్క ఉపాసనని హేళన చేస్తారు. ఇదేంటిది, రాధారాణి ఏ శాస్త్రంలో చెప్పబడింది ఏంటి అంటూ ఉంటారు. నిజానికి అన్ని శాస్త్రాల్లో రాధారాణి గురించి ఉంది. ఇప్పుడు చూడండి, అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, శ్రీమద్ భాగవతం సర్వశ్రేష్టమైన గ్రంథం. ఒక్కోసారి ప్రశ్న కూడా వేస్తుంటారు, అయా శ్రీమతి రాధారాణి గురించి శ్రీమద్ భాగవతంలో ఎక్కడ చెప్పబడింది? మిగతా పురాణాలలో 18 పురాణాలు సర్వశ్రేష్టమైనది శ్రీమద్ భాగవతం, అందులో ఎక్కడ చెప్పబడింది అని ప్రశ్న వేస్తుంటారు. నిజానికి ప్రతి అక్షరం కూడా రాధాకృష్ణ గురించే చెప్పబడింది. 18,000 శ్లోకాలు ఉన్నాయి, ప్రతి అక్షరం కూడా రాధారాణి గురించి. శ్రీ అంటేనే రాధా, శ్రీమతి రాధారాణి. శ్రీమద్ భాగవతం శ్రీ మొట్టమొదటి అక్షరమే. సరే, ప్రత్యక్షంగా రాధారాణి గురించి ఎక్కడ చెప్పబడింది? నిజానికి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక విషయం చెప్పబడిందండి. శ్రీరాధా నామ మాత్రేన మూర్ఛ షణ్మాస్యకి భవేత్. శ్రీలా సుఖదేవ్ గోస్వామికి రాధారాణి అంటే అత్యంత ప్రేమ. ఎంత ప్రేమ అంటే కేవలం రాధా అనే శబ్దం చెప్పగానే ఆయనకి 6 నెలలు సమాధి మగ్నం అయిపోతారన్నమాట. అందుకే ప్రత్యక్షంగా శ్రీమద్ భాగవతంలో రాధారాణి యొక్క నామాన్ని ఆయన తీసుకోలేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్కి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది కదా. మరి 7 రోజుల్లో శ్రీమద్ భాగవతాన్ని చెప్పి ఆయన్ని ఉద్ధరించాలి, ఆయనకు ఉపకారం చేయాలి. అలాగే కలియుగంలో వచ్చే జీవులకి మరి ఆయన 6 నెలలు సమాధి మగ్నం అయిపోతే మరి భాగవతం ఎవరు చెప్తారు? కనుక పరీక్షిత్ మహారాజ్ యొక్క హితం కోసం, ఇక కలియుగంలో వచ్చే జనుల హితం కోసం శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల్లో సప్తాహ విధి నియమంగా అవగొట్టడానికి ఆయన రాధారాణి యొక్క నామాన్ని ప్రత్యక్షంగా తీసుకోలేదు. ఒకవేళ తీసుకుని ఉంటే 6 నెలలు ఆయన సమాధి మగ్నం అయిపోయేవారు, శ్రీమద్ భాగవతం మన దాకా వచ్చేదే కాదు. సరే, భవిష్యత్తు పురాణంలో రాధారాణి యొక్క మహిమ గురించి చెప్పబడింది. అనేక శాస్త్రాలు చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, పద్మ పురాణంలో, ఇంకా నారద పురాణంలో, భవిష్యత్తోత్తర పురాణంలో, చాలా రకాల పురాణాల్లో శ్రీమతి రాధారాణి గురించి చెప్పబడింది. రాధాకృష్ణుల యొక్క వివాహం గురించి స్వయంగా బ్రహ్మ వచ్చి భాండిరవణంలో రాధాకృష్ణులకి వివాహం చేశారు స్వయంగా బ్రహ్మ. ఆ యొక్క వివాహ మండపం కూడా ఇప్పుడు కూడా ఉంది.
కనుక రాధారాణి గురించి అన్ని శాస్త్రాల్లో, వేదాల్లో, స్మృతుల్లో, శృతుల్లో అన్నిట్లో రాధారాణి గురించి చెప్పబడి ఉంది. భవిష్యత్తు పురాణాల్లో స్వయంగా కృష్ణుడు అంటున్నాడు, భగవంతుడు అంటున్నాడు నారదమునితో, వినా రాధా ప్రసాదేన కృష్ణ ప్రాప్తి నజాయతే తథా శ్రీరాధికా కృష్ణో స్మరణయో సంయుక్తో. రాధా రాణి యొక్క కృప లేకుండా నన్ను పొందడం అంత సహజం కాదు, అంత సులభం కాదు. వినా రాధా ప్రసాదైన, రాధారాణి యొక్క కృప, దయ, ఆవిడ దయ ఉంటేనే శ్రీకృష్ణుడిని పొందగలం. కృష్ణ ప్రాప్తి నా జాయతే తదా శ్రీరాధికా కృష్ణో స్మరణయోసు సంయుక్తో. కనుక రాధాకృష్ణుల యొక్క ఉపాసన యుగల ఉపాసన అంటారు. శక్తివంతుడు వీరిద్దరిని ఉపాసన చేయడమే మన యొక్క లక్ష్యం. రాధారాణి యొక్క అనుగత్యంలో గోపికలు, అలాగే సఖీలు, మంజరీలు, ఇలా అందరూ కూడా రాధారాణి యొక్క అనుగత్యంలోనే శ్రీకృష్ణుడిని సేవిస్తున్నారు. శ్రీకృష్ణుని యొక్క సంతృప్తి కోసం రాధారాణి యొక్క అనుగత్యంలోనే భజించడం వలన మనకి కృష్ణ ప్రేమ అనేది లభిస్తుంది. ఈ రాధారాణి యొక్క అనుగత్యం స్వీకరించకుండా డైరెక్ట్గా కృష్ణుని ఉపాసన చేస్తే కృష్ణ భక్తి లభించదు. ఇంకా ఏంటి, ప్రేమ భక్తి ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా భవిష్యత్తు పురాణంలోని. ప్రేమ భక్తి యది శ్రద్ధ మత్ప్రసాద్ యది ఇచ్చతి తదా నారద భావేన రాధాయ రాధికో భవ. రాధారాణి యొక్క విశేషమైన దయా కృప ఉంటేనే నన్ను పొందవచ్చు, నా ప్రాప్తి సులభము అని కృష్ణుడు అంటున్నాడు. చూడండి ఇక్కడ భవిష్యత్తు పురాణంలో. ఇలా అన్ని పురాణాల్లో ఈ విధంగా స్పష్టంగా రాధారాణి గురించి చెప్పబడ్డాయి అన్ని పురాణాల్లో. సరేనండి, ఈ నెల భాద్రపద మాసము, శుక్లపక్షము, అష్టమి తిథి, అనురాధ నక్షత్రము, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకి శ్రీమతి రాధారాణి ప్రకటమయ్యారు. సరే, గోలోకంలో స్వామి అనేక లీలా పురుషుడు, ఆయన అనేక లీల చేస్తారు. నిజానికి గోలోకంలో అవతారం యొక్క ఎలా వచ్చారు, అవతరించారు స్వయంగా రాధాకృష్ణుడు, ఈ విషయం గురించి రకరకాల పురాణాల్లో కల్పానుసారంగా రకరకాలుగా ఉన్నాయి. సో కొన్ని విషయాలు మనం చెప్పుకుందామండి. స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించడానికి ఈ యొక్క భూలోకంలో బ్రహ్మ యొక్క ఒక దినంలో, అంటే 27 చతుర్యుగాల తర్వాత 28వ చతుర్యుగంలో, ద్వాపర యుగంలో స్వయంగా కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణుడు అవతరిస్తారు బ్రహ్మ యొక్క ఒక దినంలో. ఆయన యొక్క 12 గంటలు అంటే 1000 చతుర్యుగాలు రొటేషన్ అయితే ఆయనకి 12 గంటలు. ఈ ఒక 12 గంటల్లో అంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో 28వ చతుర్యుగంలో, ద్వాపర యుగంలో స్వయంగా కృష్ణుడు ప్రకటమవుతారు. అప్పుడు స్వయంగా కృష్ణుడు ప్రకటమవ్వడానికి ముందుగా రాధారాణిని ప్రార్థించారు. హే రాధే, మనము లీల చేయడానికి ఈ భూలోకంలోకి వెళ్ళాలి, అక్కడ లీల చేద్దాము అని కృష్ణుడు స్వయంగా రాధారాణితోటి అంటారు. రాధారాణి అంటారు, సరే, కానీ ఎక్కడైతే బృందావనం లేదు, ఎక్కడైతే జమున లేదు, ఎక్కడైతే గోవర్ధన్ లేదు, అక్కడికి నేను రాను అని అంటుంది. అప్పుడు స్వయంగా కృష్ణుడు తన యొక్క హృదయ కమలం నుంచి, హృదయ పటలం నుంచి గోవర్ధనని, యమునాని, బృందావనాన్ని ప్రకటన చేస్తారు. ఆ యొక్క నిత్య గోలోక బృందావనం నుంచే ప్రకటన చేస్తారు. సో ఈ బృందావనానికి ఆ బృందావనానికి తేడా లేదు. ఈ బృందావనం యొక్క మహిమ ఎంత అద్భుతంగా ఉందో అంతకంటే ఎక్కువ ఉంది ఆ నిత్య గోలోక బృందావనం. అక్కడి నుంచే ప్రకటమైంది కాబట్టి ఆ గోలోక బృందావనానికి ఈ బృందావనానికి ఏమాత్రం తేడా లేదు, కించిత్ మాత్రం కూడా తేడా లేదు. ఎందుకంటే స్వయంగా రాధాకృష్ణుడు ప్రకటమయ్యి వారు విహరించిన స్థలమే కదా ఇదంతా కూడా. స్వయంగా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు రాధారాణి కృప కోసం ప్రార్థించారు బ్రహ్మ. సరే, కనీసము ఈ యొక్క బృందావనంలో వాసం చేయడానికి రాయి అయినా పర్వాలేదు అని బ్రహ్మ ప్రార్థించారు.
ఆయనే స్వయంగా బ్రహ్మాచలం, బర్సానాలో పర్వతాన్ని బ్రహ్మాచలం అంటారు. స్వయంగా బ్రహ్మే పర్వత రూపంలో బర్సానాలో వాసం చేస్తున్నారు రాధారాణి యొక్క కృప కోసం. రాధాకృష్ణుడు పర్వత రూపంలో ఉన్న నా మీద అనేక లీలలు చేస్తారు అని చెప్పి పర్వత రూపంలో వచ్చేసారు. శివుడు కూడా ప్రార్థించారు రాధారాణిని. స్వయంగా శివుడే నందగ్రామంలో నందేశ్వరం, నందరాచలం, నంద పర్వతం పేరుతోటి పర్వత రూపంలో ఉన్నారు. ఆ యొక్క పర్వతం మీద రాధాకృష్ణులు అనేక లీల చేశారు. ఇలా పెద్ద పెద్ద దేవతలు అందరూ కూడా అంతెందుకండి, స్వయంగా విష్ణువు కూడా రాధారాణి ప్రార్థించారు. హే రాధే, బృందావనంలో నాకు వాసం కల్పించు, ఏదన్నా రాయి రూపంలో అయినా సరే పర్వాలేదు అంటూ స్వయంగా విష్ణువే గోవర్ధన మహారాజు రూపంలో, గోవర్ధనగిరి రూపంలో ప్రకటమయ్యారు. కనుక త్రిమూర్తులు వారు ప్రార్థిస్తున్నారు రాధారాణిని, కించిత్ లేశ మాత్రం నీ కృప ఉంటే చాలు అంటూ ప్రార్థిస్తున్నారు. వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. ఇక శాస్త్రాలు ఎక్కడా చెప్పబడలేదు, ఏ దేవతలు పూజించలేదు అంటూ మూర్ఖులు అంటూ ఉంటారు. అంతెందుకండి, బలదేవి విద్యాభూషణులు, మన గౌడీయ సంప్రదాయంలో బలదేవి విద్యాభూషణులు వారు మొత్తం వేదాల మీద భాష్యం రాశారు, గోవింద భాష్యం. ఈ రాధాకృష్ణుల యొక్క ఉపాసన, పూజ పద్ధతి అంతా కూడా ప్రామాణికం అంటూ వేదాల నుంచి ఎన్నో అనేకమైన ఉదాహరణలు తీసుకొని గోవింద భాష్యం అంటూ వేదాంత సూత్రాల మీద భాష్యం రాశారు. కనుక ఈ భాష్యం ప్రకారం మన గౌడీయ సంప్రదాయంలో రాధాకృష్ణుల యొక్క ఉపాసన సర్వ ప్రామాణికము. ఎవరేమన్నా ఎలా చెప్పినా కూడా ఈ శాస్త్రానుసారంగా రాధాకృష్ణుల యొక్క ఉపాసన సర్వ ప్రామాణికము. మధ్యాహ్నం 12 గంటలకి రావల్ అనే గ్రామంలో ప్రకటమయ్యారు. కొన్ని కల్పానుసారంగా బర్సానలో కూడా ప్రకటమయ్యారని. సరే, ఇది పూర్వకల్పం. అంటే స్వయంగా కృష్ణుడు రాధారాణి ప్రార్థించారు, కృష్ణుడు గోవర్ధనుని, బృందావనాన్ని, అలాగే యమునాని ప్రకటన చేశారు, రాధారాణి ప్రకటమయ్యారు. సరే, ఈ వృషభాను రాజా కీర్తిద రాణి అనే ఇద్దరు దంపతులు ఎంతో కాలం నుంచి వీరికి సంతానం లేదు. బ్రహ్మకి ప్రార్థించారు, తపస్సు చేశారు. స్వయంగా బ్రహ్మ వరం ఇచ్చారు, స్వయంగా రాధారాణిని మీకు కుమార్తెగా లభిస్తుంది అని చెప్పి. ఆ యొక్క రాధారాణి రావెల్లో యమునా నదిలో ఒకసారి ఈ వృషభాను రాజా అలాగే కీర్తిద రాణి ఇద్దరు కూడా ఆ యమునా నది ఒడ్డున వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో సహస్ర దళ పద్మం, కోటి సూర్యుల యొక్క తేజస్సు వస్తుంది ఆ యొక్క పద్మం నుంచి. అందులో చిన్న పాప కన్య పడుకోని ఉంది. ఎప్పుడైతే వృషభాను రాజా కీర్తిద రాణి చూశారు, అహోభాగ్యం అంటూ ఆ యొక్క కన్యని ఒళ్ళోకి తీసుకుంటారు. నిజానికి ఆ యొక్క చిన్న పాప ఏడవడం లేదు, కళ్ళు తెరవడం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. జీవించి ఉంది కానీ కనీసం ఒక మాట, అసలు నోరు తెరవడం లేదు, కళ్ళు తెరవడం లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి సరే అని చెప్పి వారు తీసుకెళ్లారు. గొప్ప రాజు ఆయన, అనేక లక్షల ఆవులు ఉన్నాయి, గో సంపద ఉంది, అంతా ఉంది. సరే, సంతానం లేదు. స్వయంగా బ్రహ్మ వరం ఇచ్చారు, రాధారాణి చిన్న పాపగా లభించింది వారికి. తీసుకెళ్లారు కానీ నోరు తెరవడం లేదు, కళ్ళు తెరవడం లేదు. స్వయంగా నారదుడు విహరిస్తూ వృషభాను రాజా వారి ఇంటికి, వారి రాజమహల్కి వచ్చారు. అప్పుడు వృషభాను రాజా కీర్తిద రాణి వారు విన్నపించుకున్నారు, అయ్యా స్వామి, కుమార్తె లభించింది, ఒకసారి దర్శించడానికే వచ్చానమ్మా అంటూ వెళ్ళారు. ఎప్పుడైతే రాధారాణిని మొట్టమొదటిసారిగా దర్శించారు నారదముని, మూర్ఛితమై పడిపోయారు. అక్కడ త్రిమూర్తులు కూడా ఉపాసన, వారు కూడా పూజించే రాధారాణి ఈవిడ. సరే, నోరు తెరవడం లేదు, కళ్ళు తెరవడం లేదు. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది. ఒక 15 రోజులు ముందుగా
రాధారాణి జన్మించే ముందుగానే 15 రోజుల ముందుగానే శ్రీకృష్ణుడు యశోదకి నందమహారాజ్కి జన్మించారు. సరే, కృష్ణుని తీసుకొని వచ్చారు. నిజానికి వృషభాను రాజా నందమహారాజు వీరు దగ్గర సంబంధం కలిగిన వారు. నిజానికి ఈయన వైశ్య జాతి, ఆయన కూడా వైశ్య జాతి. గోప అంటే గోపవృత్తి అంటే గోవుల్ని కాయడము, పాలు పెరుగు మీద ఆధారపడతారు వారందరూ కూడా. సరే, నందమహారాజు యశోద చిన్న కృష్ణుడిని తీసుకొని వస్తారు వృషభాను రాజాకి దగ్గరికి, రావల్కి. నిజానికి నందగోకులంలో కృష్ణుడు ఉన్నాడు, రావల్లో రాధారాణి ఉన్నారు. ఎప్పుడైతే కాస్త కృష్ణుడు పెద్ద అయిపోయిన తర్వాత నందగోకులం నుంచి బృందావనం అంటే నందగ్రామానికి వెళ్తారు. అప్పుడు ఆ సమయంలో వృషభాను రాజా కీర్తిద రాణి రాధారాణిని తీసుకొని రావల్ నుంచి బర్సానాకి వెళ్తారు అన్నమాట. సో ఇవన్నీ లీలలు. సరే, కృష్ణుడిని తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడు. ఎప్పుడైతే కృష్ణుడిని తీసుకెళ్ళి రాధారాణి ఉయ్యాల్లో పడుకొని ఉంటుంది, ఎప్పుడైతే కృష్ణుడిని తీసుకొని వెళ్తారో కృష్ణుడు తన చేతితోటి రాధారాణిని స్పర్శ చేస్తాడు. స్పర్శ చేయగానే ఆవిడ ఏడవడం అంటే నోరు తెరవడం మొదలు పెడుతుంది. స్పర్శ చేయగానే కళ్ళు తెరిచింది. చూడండి, రాధారాణి శ్రీకృష్ణుడిని ఇంతగా ఉపాసన చేస్తుంది, ఇంతగా ప్రేమిస్తుంది. స్వయంగా కృష్ణుడు అంటాడు, నా యొక్క ప్రాణానికి అధిష్టాత్రి దేవత శ్రీమతి రాధారాణి అని స్వయంగా కృష్ణుడు అంటున్నాడు. నా ప్రాణేశ్వరి, నా రాసేశ్వరి, నా బృందావనేశ్వరి, నా వ్రజేశ్వరి అంటూ శ్రీకృష్ణుడు రాధారాణి పిలిచేవారు. సో కనుక నా ప్రాణం కంటే కూడా అధికము శ్రీమతి రాధారాణి అంటూ శ్రీకృష్ణుడు కొనియాడేవారు రాధారాణి. శ్రీకృష్ణుడి యొక్క ఒక్క స్పర్శతోటి ఆవిడ నోరు తెరవడం, కళ్ళు తెరవడం చేసింది రాధారాణి. అప్పుడు వృషభాను రాజా కీర్తిద రాణి చాలా ఆనందపడిపోయారు. కనుక రేపు 11వ తేదీ అండి, ఈ నెల 11వ తేదీ సెప్టెంబర్ 11, 2024 మనమందరం కూడా ఉపవాసం ఉందాము. ఉపాసన చేస్తూ ఉపవాసం ఉందాము. ఇలా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉపవాసం, ఏం తీసుకోకూడదు, పచ్చినీళ్ళు కూడా తీసుకోకూడదు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా. తర్వాత 12 తర్వాత ఫలాహారం తీసుకోవాలి, దయచేసి అన్నం తీసుకోకండి. తర్వాత రోజు సూర్యోదయం తర్వాత ఉత్సవం, ఎందుకంటే స్వయంగా రాధారాణి ప్రకటమైంది ఉత్సవం. వృషభాను రాజా కీర్తిద రాణి వీరందరూ కూడా ఉత్సవం చేశారు. అలాగే మనం కూడా ఉత్సవం చేద్దాము. ఆ ఉత్సవం సమయంలో రకరకాల పిండి వంటలు అన్నీ అర్పించి ఆరగించవచ్చు. కానీ రాధాష్టమి రోజు 12 గంటల వరకు కూడా ఉపవాసన చేయాలి. 12 తర్వాత ప్రకటమైన తర్వాత కాస్త ఫలాహారం, అంతే చాలు. ఈ విధంగా ఉపవాసం చేయాలి. సరే, ఇన్ని రకాల పురాణాల్లో రాధారాణి గురించి చెప్పబడింది అని మనం చెప్పుకున్నామండి. నారదుడు నారాయణుని ప్రశ్నిస్తున్నారు, స్వామి శ్రీమతి రాధారాణి గురించి చెప్పండి, ఎలా ప్రకటమయ్యారు ఆవిడ అంటూ ప్రశ్నించారు. నారాయణుడు నారదుడితోటి అంటున్నారు, ఓ నారద, మీరు వేసిన ప్రశ్నే స్వయంగా పార్వతీదేవి శివుడిని ప్రశ్నించింది. స్వయంగా శివుడు చెప్పిన సమాధానమే నేను చెప్తాను అంటూ నారాయణుడు చెప్తున్నాడు. కల్పానుసారంగా రకరకాల కారణాలు ఉన్నాయి స్వయంగా రాధాకృష్ణుడు అవతరించడానికి. కొన్ని పురాణాలు, కొన్ని ఉదాహరణలు. స్వయంగా ఇచ్చానుసారంగా శ్రీకృష్ణుడు రాధారాణి ఇద్దరు వచ్చారు, అవతరించారు, అనేకమైన లీలలు చేశారు. ఒక సందర్భంలో నిత్యగోలోక బృందావనంలో శ్రీకృష్ణుడు విరజా సఖితోటి విహరిస్తున్నారు. ఎప్పుడైతే రాధారాణికి తెలిసిందో ఆవిడ వచ్చిందనమాట. వచ్చి కృష్ణుడితోటి విరజా సఖి ఉంది కాబట్టి రాధారాణి కౌతూహలంతో వచ్చిందనమాట. వచ్చేసరికి ద్వారం దగ్గర శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముడు అన్నాడు, లేదు లోపలికి వెళ్ళడానికి కుదరదు, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏకాంతంలో ఉన్నారు, విహరిస్తున్నారు, మీరు ఇప్పుడు రావడానికి కుదరదు. రాధారానికి కోపం వస్తుంది, నన్నెవరు నువ్వు ఆపడానికి,
సరే నువ్వు రాక్షసుడు వైపు అంటూ రాధారాణి శపిస్తుంది. శ్రీరాముడు కూడా రాధారాణిని శపిస్తాడు. నువ్వు భూలోకంలో జన్మిస్తావు, 100 సంవత్సరాలు నీకు శ్రీకృష్ణుడి యొక్క విరహం అనుభవించక తప్పదు అంటూ. నిజానికి నిత్య గోలోకంలో శాపాలు ఉన్నాయేంటి? నిజానికి శ్రీకృష్ణుడి యొక్క ఇచ్ఛానుసారంగా ఒక కారణం ఉండాలి జన్మించడానికి అంటూ ఈ యొక్క లీలలు అన్నమాట. నిజానికి అక్కడ శాపాలు కానీ వరాలు కానీ లేవు. నిజానికి అక్కడ నిత్య గోలోక బృందావనము నిత్యము ఆనందంతో రాధాకృష్ణుడిని ఉపాసన చేస్తూ ఉంటారు అక్కడ గోపికలు గోపాలు అందరూ కూడా. సరే, ఇదొక కారణం. అష్టదళ పద్మంతో యమునా నదిలో వృషభానురాజ కీర్తిద రాణికి లభించారు రాధారాణి. ఈ సుచంద్ర కళావతి పూర్వజన్మలో వృషభానురాజ కీర్తిద మీరు బ్రహ్మకి తపస్సు చేశారు, కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ వరమిచ్చారు. సరే, స్వయంగా రాధారాణి మీకు కన్యగా లభిస్తుంది, మీరు ధన్యజీవుడు అంటూ వరమిచ్చారు. సరే, ఈ రాధారాణి గురించి రాధారాణి యొక్క పూజా పద్ధతి బ్రహ్మవైవర్త పురాణంలో స్వయంగా పూజా పద్ధతి గురించి కూడా చెప్పబడింది. శ్రీమతి రాధారాణి యొక్క అంగకాంతి తప్త కాంచన గౌరాంగి. బంగారము కాల్చినప్పుడు ఏ రంగులో వస్తుందో తప్త కాంచనము అంటారు. ఆ యొక్క రంగులో ఉంది రాధారాణి యొక్క శరీర యొక్క దేహకాంతి. తప్త కాంచన గౌరాంగి, అందుకే గౌరాంగి అని అంటారు. ఆవిడ యొక్క అంగకాంతి శ్వేత తెల్లని యొక్క చెంప పుష్పం యొక్క రంగులో ఉంది ఆవిడ యొక్క అంగకాంతి. కోట్ల చంద్రుల యొక్క మనోహరమైన కాంతి సమం ఆవిడ యొక్క అంగకాంతి. ఈ ధ్యానించే పద్ధతి అన్నమాట. ఆవిడ యొక్క ముఖము శరదృతు యొక్క పూర్ణచంద్రుడి యొక్క కాంతిలాగా ఆవిడ యొక్క ముఖం ఉంది. ఇంకా ఆ రెండు యొక్క కళ్ళు శరత్కాలంలో వికసించిన కమలంలాగా ఉన్నాయి ఆవిడ యొక్క రెండు కళ్ళు. ఇంకా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఇవన్నీ కూడా స్వయంగా శివుడు పార్వతికి చెప్తున్నారు. మనతో పార్వతీదేవి ప్రశ్నించింది శివుడిని, రాధారాణి గురించి చెప్పండి అని. ప్రకటన ఎలా ప్రకటమైంది చెప్పారు. ఇప్పుడు ధ్యానించే పద్ధతి చెప్తున్నారు స్వయంగా శివుడు పార్వతీదేవికి. ఈ విధంగా అద్భుతమైన ముఖారవిందము వీటి గురించి చెప్పారు. తర్వాత పూజా పద్ధతి, షోడశ పూజా పద్ధతి గురించి ధ్యానం తర్వాత ఆసనము, వసనము, పాద్యము, అర్ధ్యము, గంధము, అనులేపనము, ధూపము, దీపము, సుందరమైన పుష్పము, స్నానీయము, రత్నభూషణము, వివిధ నైవేద్యము, తాంబూలము, అలాగే జలము, మధుపర్కము, రత్నమయి శయ్య పడుకోవడానికి, ఇలా 16 రకాల పూజలతోటి స్వామిని శ్రీమతి రాధారాణిని, బృందావనేశ్వరిని, వ్రజేశ్వరిని, వినోదిని, కిషోరిని ఈ విధంగా పూజించే పద్ధతి అన్నమాట. సరే, ఆసనము ఎంత మంచి ఆసనం వేయచ్చు. భక్తి అనేది భావంతో, అంటే మీరు ఎంత అద్భుతమైన భావంతో స్వామిని భక్తి చేస్తారు, యుగల ఉపాసన చేస్తారు, మీ యొక్క భావానుసారంగా మీకు భక్తి వృద్ధి చెందుతుంది. నిజానికి భక్తి అంటేనే భావంతో ప్రతిదీ నైవేద్యం సమర్పించడం, ఆసనం వేయడం. సరే ఇక్కడ విశ్వకర్మ స్వయంగా తయారు చేసిన సింహాసనం, శ్రేష్టమైన సింహాసనం, రత్నాలతోటి తయారు చేసిన సింహాసనాన్ని రాధారాణి కోసం వేయాలి. సరే, సింహాసనం వేశారు, రాధారాణిని ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత బహుమూల్యమైన రత్నాలతోటి తయారైన ఆ జటితమైన వస్త్రము, బహుమూల్యమైన, మరి వాటికి మూల్యం లేదు, అమూల్యం.
ఇటువంటి అద్భుతమైన చిన్మయమైన నిర్మలమైన వస్త్రాలని రాధారాణికి ప్రదానం చేయాలి. సరే, రాధారాణికి వస్త్రాలు ప్రదానం చేసాం. తర్వాత చేతులు కాలు కడుక్కోవడానికి పాద్యం ఏంటి? అత్యంత రత్న సార ద్వార నిర్మితమైన ఒక పాత్రలోకి అన్ని సర్వతీర్థాలని ఆహ్వానించి సర్వతీర్థాల యొక్క జలాన్ని ఆ పాత్రలో నింపి ఆ పాత్రల యొక్క జలాన్ని రాధారాణి యొక్క చరణాలని కడగడానికి ఉపయోగించటం, ఇది పాద్యం. అమ్మ రాధారాణి సర్వతీర్థాలని ఈ యొక్క రత్న జటితమైన ఈ యొక్క పాత్రలోని తీసుకున్నాను, ఈ జలంతో మీ యొక్క పాదాలని నేను కడుగుతాను అంటూ రాధారాణి యొక్క పాదాలని కడగటం. అర్ధ్యం, దక్షిణావర్త శంఖంలో రాధారాణికి అర్ధ్యం ఆచమనం చేయడం అన్నమాట. అర్ధ్యం ఈ తీర్థజలంతో పవిత్రమైన అర్ధ్యం ఇవ్వడము. అలాగే గంధము, దివ్యమైన పుష్పాలంతో సుగంధితమైన మాంగళ్యమైన అత్యంత పవిత్రమైన గంధాన్ని నీకు సమర్పిస్తున్నాను. అనులేపనం అంటే చందనం, కస్తూరి, కుంకుమ, కర్పూరము, అలాగే జాజికాయ, ఇలా సుగంధిత ద్రవ్యాలతోటి తయారు చేసిన యుక్తమైన చందనం నూరి ఆ యొక్క చందనాన్ని శ్రీమతి రాధారాణికి సమర్పించటం. ఇక్కడ చందనం సమర్పించటం ఇది పూజ చేసే పద్ధతి అండి. రేపు రాధాష్టమి 12 గంటల వరకు కూడా అసలు ఏం తీసుకోకూడదు. 12 తర్వాత కాస్త ఫలాహారం. మరి ఉదయం నుంచి మనం పూజ చేయాలి. రాధారాణి యొక్క సహస్రనామాలు ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి. 1000 నామాలని మనం పుష్పాన్ని సమర్పిస్తూ రాధారాణికి జటితమైనది, అత్యంత ప్రియమైనది మాలతి పుష్పాలు ఒక్కొక్కటి సమర్పిస్తూ మనం రాధారాణి సహస్రనామాల్ని ఒక్కొక్క నామాన్ని మనం జపిస్తూ రాధారాణి చరణాలకి మనం సమర్పించవచ్చు. ఈ విధంగా ధ్యానం గురించి చెప్పుకున్న పూజ పద్ధతి, ఇవన్నీ కూడా పూజ పద్ధతి. ధూపము, దీపము, పుష్పము, స్నానీయము, భూషణము, నైవేద్యము, రకరకాల పిండి వంటలని రాధారాణికి సమర్పించాలి రాధాష్టమి రోజు. మధుపరకము, తర్వాత అన్ని అయిపోయిన తర్వాత శయ్య. స్తుతి ఏ విధంగా చేయాలి? బ్రహ్మవైవర్త పురాణంలో రాధారాణిని స్తుతించే పద్ధతి గురించి చెప్పారండి. త్వం దేవి జగతమాత విష్ణు మాయా సనాతని కృష్ణ ప్రాణాధిదేవీ చ కృష్ణ ప్రాణాదికా శుభ కృష్ణ ప్రేమమయీ శక్తి కృష్ణ సౌభాగ్య రూపిణి కృష్ణ భక్తి ప్రదే రాధే నమస్తే మంగళప్రదే అద్య మే సఫలం జన్మ జీవనం సార్థకం మమ పూజితాసి మయా సాచ యా కృష్ణేన పూజితా కృష్ణ వక్షసి యా రాధా సర్వ సౌభాగ్య సంయుత రాసే రాసేశ్వరి రూప వృందావనే వనే కృష్ణ ప్రియా చ గోలోకే తులసీ కాననే తుయా చంపావతి కృష్ణ సంగే క్రీడా చంపక కాననే చంద్రావళి చంద్రవనే శతశృంగే సతీతి చ విరజా దర్పహంత్రీ చ విరజా తటకాననే పద్మావతి పద్మవనే కృష్ణ సరోవరే. ఇదంతా స్తుతి అండి, అద్భుతమైన స్తుతి. భద్ర కుంజకుటీరే చ కామ్యా వైకామ్యకే వనే వైకుంఠే చ మహాలక్ష్మి వర్ణి నారాయణో రసి క్షీరోదే సింధు కన్యా చ మధ్యే లక్ష్మీ హరిప్రియా సర్వస్వర్గే స్వర్గలక్ష్మీ దేవ దుఃఖ వినాశిని సనాతని విష్ణుమాయ దుర్గా శంకర వక్షసి సావిత్రి వేదమాతా చ కలయ బ్రహ్మవక్షసి
కలయా ధర్మపత్నీత్వం నరనారాయణ ప్రసూ కలయా తులసీత్వం చ గంగా భువన పావని లోమకూపోద్భవ గోప్య కళాంశ రోహిణీ రతి కళాంశ రూపా చ శతరూపా శచీదితి అదితిర్దేవమాతా చ త్వత్కాళాంశ హరిప్రియా దేవ్యచ్చు మునిపత్నీచ్చ త్వత్కళయా శుభే కృష్ణభక్తిం కృష్ణదాస్యం దేహి మే కృష్ణమూ పూజితే ఏవం కృత్వా పరిహారం స్తుత్వా చ కవచం పఠే పురాకృతం స్తోత్రమేతద్ భక్తిదాస్యప్రదం శుభం. నిజానికి కృష్ణ భక్తి కోసమే, కృష్ణ భక్తిని కోరడం కోసమే, కేవలం కృష్ణ భక్తిని కోరేవారు మాత్రమే ఈ యొక్క స్తుతిని, పూజా పద్ధతిని, అలాగే ధ్యానాన్ని అనుసరించాలి. వారి కోసమే. నిజానికి అభక్తులు ఎవరైతే విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు, వారి కోసం కాదు. ఎవరైతే కృష్ణుడే జీవనం అంటూ ఉంటారో వారే ఈ యొక్క రాధారాణిని ఉపాసన చేస్తూ రాధారాణి యొక్క అనుగత్యంలో కృష్ణుడిని పొందటం, కృష్ణ ప్రేమను పొందటం, ఇది స్తుతి అన్నమాట. సరే, ఇంత అద్భుతంగా స్తుతి ఉంది. రాధా కవచం ఉందండి. ఇప్పటివరకు మనం పూజా పద్ధతి, ధ్యానము, స్తుతి, పూజ. ఇప్పుడు కవచం గురించి చెప్పుకుంటాం. రాధా కవచం కేవలం భక్తుల కోసమేనండి. ఆ భక్తులకి అస్సలు రాధారాణి గురించి చెప్పకండి. రాధారాణి యొక్క కవచం గురించి అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఈ యొక్క కవచం అద్భుతమైన శక్తివంతమైనది. ఎవరైతే రాధారాణి యొక్క కవచాన్ని ధరిస్తారో వారు జీవన్ముక్తులు. బ్రతికుండే ముక్తి పొందుతారు. బ్రతుకున్నప్పుడే ఈ శరీరంతో ముక్తి పొందుతారు. అంత అద్భుతమైనది. దుష్ట శక్తులు రావు. ఇక కృష్ణ భక్తి, కృష్ణుడిలో కృష్ణ ప్రేమను పొందడానికి రాధా కవచాన్ని ధరించాలి. అద్భుతం చూడండి. త్రిమూర్తులే రాధా కవచాన్ని ధరించారు. ధరించబట్టి బృందావనంలో వాసం లభించింది వారికి. దేవతలందరూ కూడా రాధారాణి యొక్క కృప కోసం ప్రార్థిస్తున్నారు. ఏ రాధే కృప చేయి అంటూ ప్రార్థిస్తున్నారు. చూడండి. సరే, రాధారాణి యొక్క కవచం. ఓం అస్య శ్రీ జగన్మంగళ కవచస్య ప్రజాపతి ఋషిర్గాయత్రి ఛందః స్వయం రాశేశ్వరి దేవత శ్రీకృష్ణ భక్తి సంప్రాప్స్యో వినియోగః. ఇది ఒక వినియోగం అన్నమాట. కవచానికి ముందుగా చూడండి. జగన్మంగళ రాధిక కవచ ప్రజాపతి స్వయంగా బ్రహ్మే ప్రజాపతి ఋషి, గాయత్రి చందం, చందం ఏంటి గాయత్రి దేవి, స్వయం రాశేశ్వరి స్వయంగా రాధారాణి దేవత. అలాగే శ్రీకృష్ణ భక్తి ప్రాప్తి కోసము కేవలం మనోకామన మనసులో ఈ యొక్క కోరిక ఏంటి? శ్రీకృష్ణ భక్తి ప్రాప్తి, శ్రీకృష్ణ ప్రేమ భక్తి ప్రాప్తి కోసమే వినియోగ. అనాధికారులు ఎవరైతే అభక్తులు, అనాధికారులు, ఎవరికైతే విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు, వారికి ఈ కవచం గురించి అస్సలు చెప్పకండి. చెప్తే అపరాధమే. సరే, కవచం గురించి. ఓం రాధాయై స్వాహ, ఓం హ్రీం శ్రీం రాధికాయై స్వాహ, ఓం రాం హ్రీం శ్రీం రాధికాయై స్వాహ, ఓం రాం రాధాయై స్వాహ, ఓం క్లీం శ్రీం కృష్ణప్రియాయై నమః, ఓం రాం రాశేశ్వర్యై నమః, ఓం రాం రాసవిలాసిన్యై స్వాహ, ఓం బృందావన విలాసిన్యై స్వాహ, ఓం తులసీవనవాసిన్యై స్వాహ, ఓం కృష్ణ ప్రాణాధికాయై స్వాహ.
ఈ కవచాన్ని ఎవరైతే అక్షరాల రూపంలో అయినా మెడలో ధరిస్తారో వారికి ఇక కృష్ణ ప్రాప్తే, ఈ జన్మలోని కృష్ణ ప్రాప్తి. ఈ విధంగా 1,000,000 సార్లు ఈ యొక్క కవచాన్ని ఎవరైతే ధరిస్తారో వారికి కృష్ణ భక్తి ప్రాప్తి లభిస్తుంది, కృష్ణ ప్రేమ లభిస్తుంది. మనమందరం కూడా 11వ తేదీ రాధాష్టమి ఉపవాసం చేస్తాం 12 వరకు. 12 తర్వాత ఫలాహారం, ఏకాదశిలాగా అనుకల్పం తీసుకుంటాం, ఫలాహారం తీసుకుంటాం. తర్వాత రోజు ఉత్సవం, సూర్యోదయం తర్వాత రకరకాల పిండి వంటలను సమర్పించి వృషభాను రాజా కీర్తిదా రాణి ఏ విధంగా అయితే ఉత్సవం మహోత్సవం చేసుకున్నారో బర్సానాలు, సో రాధాష్టమి రోజు బర్సానాలు చాలా అద్భుతమైన అభిషేకం అలాగే మహోత్సవం చేస్తారు. రకరకాల వందల వేల పిండి వంటలు సమర్పిస్తారు రాధాకృష్ణుడికి. కనుక మనది రాధాకృష్ణుడి యుగల ఉపాసన, శక్తివంతుడు యొక్క ఉపాసన. కనుక మనము రాధారాణి యొక్క కృప, ఆవిడ యొక్క దయ, ఆవిడ యొక్క కృప, ఆవిడ దయ వలనే మనం శ్రీకృష్ణుని పొందగలము. కనుక ఆవిడ యొక్క అనుగత్యంలోనే మనం కృష్ణుని సేవించాలి. ఇదే ప్రామాణికమైన పద్ధతి. హరే కృష్ణ.